హలో అండి, నేను ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్తాను. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, యాలకులు అలానే జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసి మెత్తపడే వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ సాల్ట్ వేసి టొమాటో మీద స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ ఆర్ గీ వేసుకొని షాజీరా, చెక్క, మొగ్గ, యాలకులు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకుందాం. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకుందాం. ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మనం ఈ ఆనియన్ అండ్ టొమాటో మగ్గిన దానిలో వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత దీనిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసి బాగా కలుపుకుందాం. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించి ఆ తర్వాత దీనిలో గరం మసాలా అలానే కరివేపాకు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే మీ ఎగ్ మసాలా కర్రీ రెడీ.